క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి కొద్ది సమయము మనం బైబిల్ స్టడీలో వాక్యాన్ని ధ్యానిద్దాం. విధేయత అనే తెలుగు మాట గ్రంథంలో చొప్పించబడి ఉన్నది. ఆ విధేయతే దేవునికి మన ద్వారా ఇష్టమైంది. ఆ విధేయత లోపం వలన ఆది మానవులు ఇరువురు పాపం చేసి దేవుని సన్నిధి నుంచి దూరపరచబడ్డారు. జాగ్రత్తగా వినాలండి. విధేయతను వారు కోల్పోయి దేవునికి విరోధులుగా ఉండి దేవుని యొక్క వాక్యమును మరచి, దేవుడు వారికి ఇచ్చిన యోగ్యతను మరచి వారందరూ ఏం చేశారంటే దేవునికి దూరస్తులు అవటం మాత్రమే కాకుండా సైతానుకి అనగా అపవాదికి అత్యంత సమీపమైన వారుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనందరికి ఇప్పుడున్న సమస్య అది. విధేయత లోపము వలన మనకు ఏమైతే ఉన్నదో దేవుని దగ్గర దానిని మనం కోల్పోతున్నాం. ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని రూపం ఉంది, ఇవన్నీ కూడా మనం పోగొట్టుకున్నాం. దేవుని పోలికల్ని, అంత గొప్ప యోగ్యతను మనం పోగొట్టుకొని దేవుడు మనకి శ్రమ పడమల్లా బ్రతకడానికి శ్రమలు తెచ్చుకున్నాం. ఆ శ్రమలతోనే మన జీవితాలు గడుపుతున్నాం. జాగ్రత్తగా వినండి. అదేదో పాపం చేస్తే దేవుని దగ్గర నుంచి తగివేసాడు అనకండి. విధేయత లోపం వలన దేవుడికి విధేయత లేకుండా వారి సొంత జ్ఞానం చొప్పున ఉపవాదిని అత్యంత సమీపమై వారి జీవితాలని పాడు చేసుకున్నారు. వారి జీవితాలను పాడు చేసుకున్నారు. మనము వారి వారసత్వము కాబట్టి మనకిని అదే దయచేశాడు. మరలా దీని నుంచి మనం విధేయత నేర్చుకొని రేపు ఆయన రాకడలో దేవునితో మన పూర్వ స్థితిని పొందాలని మహాదేవుడు మనల్ని ఆశీర్వదకరంగా మారుస్తున్నాడు. ఒబీడియన్స్ ఇంగ్లీష్ లో, హైకోర్ గ్రీక్ భాషలో, హెబ్రీలో షామా, తెలుగులో విధేయత. 4 భాషల్లో మాటలు చెప్పాను మీకు. సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్ టు ప్రిన్సిపల్ అథారిటేటివ్స్. విధేయతకి బిలీవర్స్ అయిన మనం అందరం కూడాను 6 విషయాల్లో జాగ్రత్తగా ఉండి వినాలి. 6 విషయాల్లో మనము విధేయతను నేర్చుకోవాలి. ఒక దేవునికి విధేయులుగా ఉండటం ఒకటి, రెండవది పేరెంట్స్ కి విధేయులుగా ఉండటం ఒకటి, టీచర్స్ కి విధేయులుగా ఉండటం ఒకటి, అదే రీతిగా మాస్టర్స్ కి విధేయులుగా ఉండటం ఒకటి, అదే రీతిగా దేవునికి విరోధంగా ఉండటం ఒకటి, గ్రోవర్ మీద దేవునికి అవశ్యమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొంది దేవుని తరపున మనం ఉండాలని మహాదేవుడు తెలియజేస్తున్నాడు. మనకున్న 6 ప్రిన్సిపల్ అథారిటేటివ్స్ అంటున్నాడు దీన్ని బైబిల్ గ్రంథంలో. 6 ప్రిన్సిపల్ అథారిటేటివ్. విధేయత సబ్జెక్టే. విధేయత మన పేరెంట్స్ కోల్పోయారు కానీ మనం అన్ని శాపాల్లోకి వెళ్ళిపోయాం ఒక విధేయత కోల్పోయినందువలన. అలాగని ఇప్పుడు రక్షించబడిన మనము కూడా విధేయతను కోల్పోతే మనకున్న ఆశీర్వాదాలన్నీ కూడా పోతాయండి. విధేయత వేరు, అవిధేయత ద్వారా వచ్చే పాపం వేరు. ఈ రెండింటిని మనం గుర్తించాలి. కాబట్టి దేవాతి దేవుడు పేరెంట్స్ కి విధేయులుగా ఉండండి అంటున్నాడు. చూడండి 6వ అధ్యాయము
1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇప్పుడు అదే ఇప్పుడు వచ్చింది. ఆ రోజున ఆది మానవుడు అంతే చేశాడు. న్యాయంగా మాట్లాడితే ఇవాళ పిల్లలు కూడా అలానే ఉన్నారు. అక్కడ ఏది లోపం అంటారు? వాళ్ళు దేవుని బిడ్డలు తల్లిదండ్రులకు విధేయులు ఉండలేకపోవటానికి సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఈ లోక జ్ఞానంతో బిడ్డల్ని బలపరిచి ఆ విధేయతను కోల్పోయి నేను స్వతంత్రుడిని, తల్లిదండ్రులతో వద్దంటున్నాడు. ఆ మాట కొలోసియన్స్ 3:20లో ఒక మాటను చదువుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనతగినది. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అదేమో ధర్మం అన్నాడు. ఇక్కడేమో ప్రభువుని బట్టి బిడ్డలందరూ కూడాను పేరెంట్స్ యొక్క భావాల ద్వారా వాళ్ళ మాటలు వినాలంటున్నాడు. అన్ని విషయములను ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోనదగినది. వాళ్ళు ఏం చెప్పినా మస్ట్. మీ దాంట్లో మీరు ఏదైనా చేశారంటే ఆశీర్వాదాలు కోల్పోతున్నారని గుర్తించండి. నేను స్ట్రైట్ గా చెబుతున్నాను. 1 తిమోతి 3:4లో ఒక సత్యాన్ని చదువుకుందాం. 1 తిమోతి 3:4లో ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తల్లిదండ్రులు చెప్తున్నాడు. తన ఇంటి వారిని బాగుగా ఏరువాడై ఉండవలెను. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. ఇదేంటి తల్లిదండ్రులు ఉండటం, ఇదే బిడ్డలు కూడా వారిని ఎలాగా ప్రేమిస్తున్నారు, వారిని ఎలాగో వారు ఆ యొక్క దేవుని ప్రేమను పెంచుతున్నారు, ఇది కూడా మన తల్లిదండ్రులైన వారికి మనకు అవసరం. కాబట్టి మహాదేవుడు స్పష్టంగా చెబుతున్నాడు. 2:4లో కూడా ఒక మాటను చెప్తున్నాడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని నిశ్చయించుతున్నాను. దేవునికి నరులకు మధ్య ఒకటి, ఆయన క్రీస్తు యేసునందు. మనకి తల్లిదండ్రులకి దేవునికి మధ్యవర్తి యేసయ్య బిడ్డలకి. కాబట్టి మన మధ్యన దేవుని క్రియలు ఉన్నాయి, కానీ మన సొంత భావాలతో కూడిన ఆలోచనలు లేవు. నెక్స్ట్ ప్రోవర్బ్స్ టీచర్స్ గురించి చెప్తున్నాడు. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనంలో ఒక సత్యాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. 5:12లో ఆత్మదేవుడు మాట్లాడుతున్న ఈ మాటను చదువుకుంటూ వస్తున్నాడు. అయ్యో, ఉపదేశమునైన ఎట్లు త్రోసివేస్తుని, నా హృదయము గంధింపు ఎట్లా తృణీకరించని. నా బోధకుల మాట నేను వినకపోతుని, నా ఉపదేశంలో నేను చెవి ఒగ్గలేదు. ఇవాళైతే అసలు ఇదివరకు ఇచ్చిన టీచర్స్ మాటలు విని ఇప్పుడు కూడా గుర్తు తెచ్చుకొని వారి భావాలన్నీ కూడా మనం తెలియజేస్తుంటాం. అందరం తెలుసు, మన తరం వాళ్ళందరూ. ఈవేళ టీచర్స్ మాట వింటలేదు, బోధ వింటలేదు, అనగా క్షీణించిపోతున్నది ఈ లోకం. పాపములో పడిపోతున్నారు బిడ్డలు. అందుకని దేవుడు అంటున్నాడు, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేస్తుందని, నా హృదయం గద్దింపునెట్లు తృణీకరించింది. కాబట్టి త్రోసివేయుట, గద్దించుట ఈ లోకరీతిగా మీరు ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఉపదేశాన్ని వినాలి టీచర్స్.
అది మనం గుర్తించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుడు మరొక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. తీతు గ్రంథములో ఒక సత్యాన్ని 2:5లో ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. తీతులో రైజ్ బ్యాడ్స్ అనే మాటని దేవుడు తెలియజేస్తాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో, అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను ముగిల మద్యాపాసక్తి గలనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యము దూషింపబడకున్నట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిష్యులను ప్రేమించేవారును, స్వస్థబుద్ధి కలవారును, అపవిత్రులను, ఇంటి నుండి పనిచేసుకుని వారును, మంచి వారిని ఉండవాలని బుద్ధి చెప్పుతూ మంచి ఉపదేశం చేయువారినై ఉండవాలని బోధించును. మహాదేవుడు స్పష్టంగా చెబుతున్నాడండి ఎలాగ ఉండాలి, మనం ఎలాగ ఉండాలి, ఎవరితో ఎలాగ ఉండాలి. మహాదేవుని యొక్క మాటలను మనం గ్రహించాలి. స్వస్థ బుద్ధి కలవారిగా ఉండాలి. అది లేకనే ఈవేళ మహాదేవుడు మాట్లాడుతున్న మాటలను మనం గుర్తించలేకపోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4లో, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధనలోను వారిని ఉంచుడి. ప్రభు యొక్క శిక్షలను బోధనను మనందరం చెబుతున్నాడు. బిడ్డల్ని కూడా మనం ఎవరు ఏం చేయట్లా, వాళ్ళ ఇష్టం, వాళ్ళ బాధలు ఆడు పడుతున్నారు. దేవుని వాక్యాన్ని మనం బోధించట్లేదు. నేను ఇక్కడ ఏం చెబుతున్నాడు, తండ్రులారా అంటున్నాడు. మన తండ్రులు ఏం చేస్తున్నారు, టయాలు ఉండట్ల వాళ్ళకి బిడ్డలకు బోధించడానికి. ఇవన్నీ కూడా మనం గమనించి మన ఆత్మీయతను సిద్ధపరచుకోవాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక సత్యాన్ని చదువుకుందాం. 3:18లో, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమైనది. విధేయులు భర్తలకి. ఇక అదంటే ఇక ఆయన చెప్పాడు కాదు, దాంట్లో మనం వేరే ఆలోచన ఉండదు. అలాగనే 4వది మాస్టర్స్ కి విధేయులై ఉండుడి అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ సత్యాన్ని మనం చదువుకున్నాం. 9, యజమానులారా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడని, ఆయనకు పక్షవాతం లేదని ఎరిగిన వారై వారిని బెదిరించటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. యజమానులందరూ కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు కదా, ఆ విధంగా ఉండాలని, మన యజమానుడు దేవాతి దేవుడని గుర్తించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుని యొక్క ఆత్మీయతలో, మహాదేవుని యొక్క ఆశీర్వాదకరమైన స్థితిని గ్రోవర్ మెచ్ రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మదేవుడు, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలనగా దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారమును దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుతున్నాడు. ఎదిరించువాడు తన మీద తామే శిక్ష తెచ్చుకున్నాడు. ఇది చాలా మంది తెలియదు. మన అధికారులు చెప్పింది మన సొంతంగా చేస్తాం. కానీ వారికి లోబడి ఉండటం అనేది చాట కావట్లేదు మనం. కాబట్టి దేవుడు ఇష్టం ప్రకారం చేసిన క్రియను వారి ద్వారా మనం చేయలేకపోతాం. చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అధికారులకు లోబడి ఉండవలను, ఏలనగా దేవుని వల్ల కలిగే తప్ప మరి ఏ
అధికారంలో లేదు. ఒకవేళ నేను అధికారిని అయి ఉంటే ఆ సొంత జ్ఞానం కాదు, దేవుని వలన కలిగింది. కాబట్టి దేవుని వలన కలిగింది కాబట్టి దేవునికి విరోధంగా ఉంటారు, అధికారికి విరోధంగా ఉండేవారు. కాబట్టి అలా ఉండొద్దని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయము 18వ వచనంలో సత్యాన్ని చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయము 18వ వచనం. పితృ పారంపర్యమైన ముందు వచ్చింది, పనివారులారా మంచివారును సాత్వికులై ఉన్నవారికి మాత్రం కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ వినయముతో లోబడి ఉండుడి. చక్కగా డిసైడెడ్ గా చెబుతున్నాడు దేవుడు. పనివారులారా మంచివారును సాత్వికులై వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకును పూర్ణ భయంతో లోబడి ఉండు. మంచోడికి అంతే ఉండు, చెడ్డోడికి అంతే ఉండు. నీ విధేయత అనేది దేవుడిచ్చింది. వాడికి ఇచ్చిన యజమానం కూడా, అధికారం కూడా దేవుడిచ్చింది. అది గమనించి మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. బ్రోవర్ మెట్ అనే మాటని ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో, ప్రతి వాడును పై అధికారులు లోబడి ఉండవలను, ఎల్లనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. చాలా సున్నితంగా దేవుడు చెప్తున్నాడు, చాలా సున్నితంగా చెప్తున్నాడు. చివరిగా అసలు ఏదైతే మనం ఆదిలో కూలిపోయామో దాని గురించి మహాదేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్, దేవునికి విధేయులైంది దేవుడు చెబుతున్న మాట. జేమ్స్ 4:7 యాకోబు భక్తుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటను తెలియజేస్తున్నాడు. 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. మనం ఎప్పుడైతే దేవునికి లోబడతామో అపవాది మన మీదకి రాడు. ఎదిరించాలి అపవాదిని. అది చేయలేకపోతున్నాం మనం. లోకరీతిగానే ఇంకా ఉంటున్నాం. అవన్నీ కూడా మనం మర్చిపోవాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. మహాదేవుడు చెప్తున్న మాటని యోహాను సువార్త 5:9 ఒక సత్యాన్ని చదువుదాం. యోహాను 5:9 ఆత్మదేవుడు ఈ సత్యాన్ని తెలియజేస్తున్నారు. 5వ అధ్యాయము 9వ వచనం. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిగెత్తి నడిచాను. ఆ దినమున విశ్రాంతి దినము కనుక యూదులు, ఇది విశ్రాంతి దినమున కదా, నువ్వు పరిగెత్తుకుని తగదే స్వస్థతతో నిండిన వాడు చెప్పాడు. అందుకు వాడు, నేను స్వస్థపరిచి వాడు నా పరిగెత్తుగా నడుమని నాతో చెప్పినాను. నీ పరిగెత్తుగా నడుమని చెందితో చెప్పిన వాడు వాడిని అడిగింది. ఆయన ఎవడు కొత్త నుండి వారికి తెలియలేదు, కానీ ఆ చోటును గుంపుగా కూడా నేను యేసు తప్పించుకునేవాడు. దేవుని గురించి చెబుతున్నాడు. ఏదంటే మేలు జరిగిందంటే కృతజ్ఞత ఉండటం మానేశాం. మనం కృతజ్ఞతగా ఉండటం మానేశాం. చూడండి, అక్కడే ఆత్మదేవుడు 12:9 ఒక మాట మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయం 9వ వచనంలో, కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసుని చూచడం మాత్రమే కాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా అతన్ని చూడవచ్చుది. మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా అంటే దేవునికి ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో చూడండి. మనకు కొద్దిగా కూడా లేదు. ఏదో జరిగిందంటే పోనీలే అని అంటున్నారు. లేదండి, అలాగ ఉండద్దండి. కాబట్టి 6 విషయాల్లో దేవుడి విధాన 6 ప్రిన్సిపల్ అథారిటేటివ్స్ మనం ఆ విధంగా ఉండాలి. మహాదేవుడి కృపను మనం పొందుకోవాలి. ఈ విధమైన విధేయత గురించి నేర్చుకున్నాం. విధేయత అనేది గ్రీక్ భాషలో హిప్పోకరుకోరా, హెబ్రీలో షామా, సబ్మిషన్ అండ్ ఒబీడియన్స్, తెలుగులో విధేయత, ఇంగ్లీష్ లో ఒబీడియన్స్ అనే మాటలను బట్టి దాని కొంత నాలెడ్జ్ మనం సంపాదించుకున్నాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
తరమే